హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో ఇవాళ మార్కెట్ అయితే మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. సో మొమెంటమ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అయింది. ఓకే, సో మీకోసం ఇవాళ నేను లైవ్ మార్కెట్ అప్లై చేయబోతున్నా. సో మీకు రియల్ మార్కెట్లో ఏం జరిగిందో అది ఇప్పుడు చూపించబోతున్నాను. 10 మినిట్స్ ఫాస్టర్గా టైం అనేది 10 మినిట్స్ ఫాస్ట్ పెడుతున్నాను. ఓకే, సో రియల్ మార్కెట్లో 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 మినిట్స్. ఒకసారి ఏం జరిగిందో చూసేద్దాం ఇవాళ మార్కెట్లో. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా కామెంటరీ ఏంది, సో నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా, ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది. ఆల్ రైట్. సో దీనికన్నా ముందు ఏంటంటే మీరు యూట్యూబ్లో మీ రెజల్యూషన్ అనేది హెచ్డి పెట్టుకోండి. 1080 కానీ లేకంటే హై డెఫినేషన్ క్వాలిటీ కానీ వీడియో పెట్టుకోండి. సో మీకు దానివల్ల ఏమైతే బెటర్గా కనిపిస్తుంది. రెజల్యూషన్ పెంచుకోండి యూట్యూబ్లో. ఓకే, కమింగ్ టు ది పాయింట్. సో స్టార్ట్ చేస్తున్నా. సో నిఫ్టీ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఓపెన్ అయింది 16,260లో. కొంచెం మూవ్ ఇచ్చింది పైకి. నేనేం చెప్పాను, సో ఇక్కడ మోర్ అండ్ మోర్ స్టాప్ లాస్ ఉన్నాయి కదా. నా ఒక 4 days నుంచి మార్కెట్ని వీళ్ళు ఆపుతున్నారు. సో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేయడానికి రెడీగా వచ్చేసింది అనమాట. ఎర్లీ మార్నింగే ఓపెన్ అయింది, పెరిగింది కొంచెం. ఓకే, సో ఇట్లా కొట్టేస్తా అనుకున్నా, బట్ ఇమీడియట్గా కొట్టలేదు, డి పీరియడ్లో కొట్టింది. ఇది లెటర్ ఏ పీరియడ్ మాత్రమే. ఓకే, సో ఇది లెటర్ ఏ. సో లెటర్ ఏ పీరియడ్ ఈజ్ రన్నింగ్. సో ఒకసారి మనము వాట్సాప్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఏం చెప్పాను. యా, రెడీ టు హిట్ అప్ సైడ్ స్టాప్ లాసెస్ 925 అయింది. ఐఎమ్ బాట్ ఎట్ 16,100 కాల్. నాట్ ఫర్ రిటైల్ పీపుల్, సో ఇట్ ఈస్ మై ఓన్ రిస్క్ అని చెప్పాను. ఎందుకంటే సో ఒకవేళ సమ్ టైమ్స్ ఇక్కడే 4 రోజుల నుంచి స్టాప్ లాస్లు అనేది కొట్టకుండా ఆపుతున్నాడు, కరెక్ట్గా అడిగిపోతున్నాడు, మళ్ళీ కిందికి డౌన్ చేస్తున్నారు. సో నేను నా ఓన్ రిస్క్తో నేనేం చేశానంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడే అరౌండ్ ఈ లెవెల్స్లో 16,100 కాల్స్ కొన్నా. సో నిఫ్టీ డే హై కొట్టింది ఇక్కడ. ఓకే, సో ఆల్మోస్ట్ వచ్చేసింది. నేను ఇవాళ అయితే క్లియర్ చేసేస్తాడు అనుకున్నా. ఫస్ట్ కామెంటరీ అయితే నాది అదే. ఎక్కడి వరకు, ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వెళ్ళి క్లియర్ చేస్తాడు స్టాప్ లాస్లు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన 16,400 దాకా రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అని. చూద్దాం ఇవాళ ఏం జరిగింది అనేది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 50 మినిట్స్ అయిపోయింది టైము మార్కెట్ ఓపెన్ అయ్యి. మార్కెట్ ఎక్కడ మీకు రొటేట్ అవుతుంది, ఎక్కడ తిరుగుతుంది అంటే 16,300 దగ్గర తిరుగుతూ ఉంది అనమాట. సో అది నెక్స్ట్ ఏం చెప్పాను అంటే మీకు లైవ్, ఇది లైవ్ అండి, చాలా లైవ్. అందరూ అబ్జర్వ్ చేయండి మంచిగా, కొంచెం లేట్ అయినా పర్లేదు. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ థింక్ ఈ వీడియో కాస్ట్ వచ్చేసి మీరు అన్బిలీవబుల్, మీరు పే చేయని కూడా చేయలేరు. ఓకే, సో కొంచెం టైం తీసుకున్న ఏంటంటే చాలామంది నాకు అడిగారు, సార్ మాకు అది అర్థం కావట్లేదు అంటే నేను అర్థం అయ్యే విధంగా చెప్పాలని ట్రై చేస్తున్నా. సో అది, సో ఇప్పుడు ఈ కలర్ క్యాండిల్ వచ్చింది కదండి, అది దాన్ని బి పీరియడ్ అంటాం, ఇది ఏ పీరియడ్ అంటాం, ఇది ఏ అంటాం, ఇది బి అంటాం. ఓకే, సో ఎవ్రీ లెటర్ మీకు వచ్చే కొద్దీ ఒక్కొక్క కలర్ వస్తుంది. ఇప్పుడు చూడండి పింక్ కలర్ వచ్చింది, సో దాన్ని సి పీరియడ్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఏ పీరియడ్ ఫస్ట్ మీకు 30 మినిట్స్ టైం అయిపోయింది, సో బి పీరియడ్ 30 మినిట్స్, సి పీరియడ్ 30 మినిట్స్, ఎవ్రీ క్యాండిల్ 30 మినిట్స్ ఉంటుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 10:45 దాటింది టైం. ఓకే, 10:45 to 11 ఆ మధ్య అవుతుంది. మీకు ఆర్డర్ ఫ్లోలో చెక్ చేద్దాం, టైం ఆర్డర్ ఫ్లోలో కనిపిస్తుంది ఇంకా.
సో 10:25 అవుతుంది. ఇంకా చూడండి 10:20, 10:25 అవుతుంది. ఓకే. 10:25కి మార్కెట్ ఎక్కడుంది? సో 10:30 టైము. 10:30కి మార్కెట్ వచ్చేసి 16,300 దగ్గర ఉంది. కూల్‌గా వినండి. మంచిగా ఉంటది టాపిక్. 10:30కి 16,300 దగ్గర మార్కెట్ రొటేట్ అయితా ఉంది. ఓకే. ఫైన్. సి పీరియడ్ ప్రింట్ అయితుంది. సో నేనేం చేసినాను 16,100 కాళ్ళు కొని పెట్టుకున్నా. రైట్. ఎన్ని గంటలకు కొన్నా? 9:25 నిమిషాలకి. మీకు ఇక్కడ టైం కూడా ఉంది. 9:25 నిమిషాలకి నేను 16,100 కొన్నా. 16,100 కాల్ బాటెడ్. ఓకే. రిలయన్స్ కొనమని చెప్పిన. రిలయన్స్ కూడా పెరిగింది తర్వాత. అది ఓకే. సో పొజిషనల్ టార్గెట్ అండి. రిలయన్స్ నా టార్గెట్ ఏమి ఇచ్చాను? సో 2,160 చెప్పిన. బట్ అది ఇమ్మీడియట్‌గా రాకపోవచ్చు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. బట్ వస్తది. నిన్న బై డాబర్ చెప్పిన. ఓకే. సో ఆ డాబర్ వచ్చేసి 586 వరకు వచ్చింది ఇవాళ. ఆల్మోస్ట్ 6,000 రూపీస్ ప్రాఫిట్‌లో ఉన్నాము. ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకుంటారు. లేదంటే లేదు. ఓకే. అండ్ మీకు ఇక్కడ టైం అయ్యేటప్పటికి 11 అయింది టైం. సో ఇప్పుడు డి పీరియడ్ ఫామ్ అవుతుందండి. టైం ఎంత అవుతుంది? టైం ఆల్మోస్ట్ 10:55 అవుతుంది. ఓకే. టైం ఇది 10:55. ఇంకో లెటర్ ఫామ్ అయింది. డి పీరియడ్ రెడీ టు హిట్ స్టాప్ లాసెస్. చూడండి ఆ మూమెంట్ చూడండి ఎట్లా మూవ్ అయిందో. జప్ అని మూవ్ అంటే మూమెంటమ్ ట్రేడర్స్. సో మూమెంటం వచ్చింది ఇప్పుడే. ఓకే. సో అగైన్ వన్ మోర్ టైం హిట్ స్టాప్ లాసెస్. ఆల్మోస్ట్ ఆల్ స్టాప్ లాసెస్ హిట్ చేసేస్తుంది. చూడండి రెడీగా 16,343. ఓకే. 336, 340 అలా ఉంది ఇప్పుడు. సో ఆల్మోస్ట్ సమ్ స్టాప్ లాసెస్ ఆర్ హిటెడ్. వాట్ ఈస్ ద టైం? 11:05. 11:05కి మార్కెట్ వచ్చేసి 16,340 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఓకే. సో దిస్ ఈస్ ద డి పీరియడ్. ఆల్మోస్ట్ 16,360 రేట్ స్టాప్ లాసెస్ అన్ని కొట్టి పడేసింది. ఇప్పుడు చెప్పండి మీకు నేను 16,100లో కొన్న కాలు, ఇక్కడ కొన్న కాలు 16,100 కాలు ఎంత వింటుంది ఎక్స్పెక్ట్ చేయండి మీరే. సో మంచి ప్రాఫిట్ వచ్చింటుంది కదా. సో నేను ఏం చేసినా క్లోజ్ చేసుకున్నా. ఫస్ట్ థింగ్ కాల్ సైడ్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. రైట్. దీనికి జూమ్ చేశాను. మీకు కొంచెం లెటర్స్ కనిపిస్తాయి చూడండి. సో ఇక్కడ కొన్నా నేను ఆల్మోస్ట్ 16,100 కాలు కొన్నా. సో చాలా డీప్గా పెరిగింటుంది కదా. సో ఇక్కడ వరకు వచ్చేటప్పటికి స్టాప్ లాస్లు అన్నీ కొట్టింది. కొట్టేసినప్పుడు నేను మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కాల్ సైడ్. ఓకే. సో అదే విషయమే నేను చెప్పినాను. 9:25కే చెప్పినాను. ఈరోజు స్టాప్ లాస్లు కొట్టడానికి రెడీగా ఉంది. అప్ సైడ్ స్టాప్ లాస్లు బీ అవేర్ అని చెప్పి చెప్పాను మా పీపుల్కి. సో ఎవరైతే లాంగ్ పొజిషన్స్ అలా తీసుకుంటారో వాళ్ళకి మంచి బెనిఫిట్ వచ్చింటుంది కదా. సో కొంచెం జూమ్ అవుట్ చేద్దామండి. ఎందుకంటే మీకు మొత్తం కనిపిస్తుంది స్క్రీన్ మొత్తం. జూమ్ అవుట్ చేస్తే మీకు ఇట్లా ఉన్నాం ఇట్లుందిలే. ఇట్లా కన్నా మీకు ఇట్లా ఉంటేనే బాగుంటుంది నాకైతే. ఇప్పుడు మీకు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ చెక్ చేయండి టైం. కింద ఉన్న చిన్న 11:30 అవుతుంది. ఓకే. 16,344. ఒకసారి మనం వాట్సాప్లోకి వెళ్దాం.
సో 11:01కి నేను చెప్పిన స్టాప్ లాస్ సార్ హిట్టింగ్ అని. సో టైం ఉంది. సో ఆల్మోస్ట్ 11:06కి ఇంకా స్టాప్ లాస్లు కొట్టేసింది. సో 16,360 లెవెల్స్ రీచ్ అయిపోయింది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినాను, కావాలంటే మీరు వెనక్కి చూసుకోండి. 16,400 వరకు ఈజీగా రీచ్ అయిపోతుంది అని చెప్పినాను, మీకు గుర్తుండే ఉంటుంది. సో 400 అనేది రీచ్ అయ్యి ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. సో అప్పటికి నేను 61,000లో ఉన్నా చూడండి. మీన్స్ ఓపెన్ పొజిషన్స్ నిఫ్టీ 16,100 కాలు. ఓకే, సో ఒక 5-6 లాట్స్ తీసుకున్నాము. సో ఈ కాల్ 250 కాల్ ఉండే అండ్ 100 కాలు, అన్ని కాల్సే ఉండే. సో కాల్ సైడ్ సో బ్లాస్ట్ అయింది కాబట్టి మార్కెట్ సో మంచి అమౌంట్నే జనరేట్ చేయించాయి. ఓకే, సో అది సో కాల్ సైడే, అన్ని కాల్ సైడే, కాల్ సైడ్. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్? సో డాబర్, దిస్ ఈ డాబర్ పొజిషన్ ఉంది కదా. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్? లెట్స్ సీ ఇట్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అప్సైడ్ టార్గెట్ రీచ్డ్ ఇన్ నిఫ్టీ. ఎయిర్టెల్ స్టాక్ ఈజ్ రాకింగ్. సో అప్పుడు మీకు ఎయిర్టెల్ బాగా పెరుగుతుంది అనమాట. యాడ్ వాచ్ లిస్ట్ లూపిన్ ఫ్యూచర్ బై బిలో 11:20. అప్పుడు మీకు టైం 11:30 అవుతుంది. 11:20 వస్తే కొనుక్కుందామని చెప్పినాను. 11:20 ఈ టైంలో లూపిన్ మీకు ఎక్కడుందో ఒకసారి చూసుకుందాం, లుక్ వేద్దాం లూపిన్ మీద. సో 11:34 ఉందండి లూపిన్, మీరు గమనించారా? సో 11:35, 36 ట్రేడ్ అవుతుంది. సో నేను ఏం చెప్పినానంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో లూపిన్ కనుక 1120 కింద వస్తే బై చేసుకుందాం, అంటే 16 రూపాయలు దిగి వస్తేనే బై చేసుకుందాం, లేదంటే బై చేయొద్దు అని చెప్పిన. ఓకే, ఆ విషయమే అక్కడ చెప్పిన. సరే చూద్దాం ఏం జరుగుతుంది లాస్ట్ వరకు, ఫైనల్ వరకు మ్యాచ్ చూద్దాం. మ్యాచ్ ఫైనల్ ఓవర్ వరకు చూడాల్సిందే కదా. ఐ థింక్ మీ అందరికి ఇది అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, సో సెల్ ఇన్ఫోసిస్ ఇచ్చాను 1675లో. తర్వాత అండ్ మీకు ఇది మెట్రోపాలిస్ హాస్పిటల్, ఎవరైనా రిస్కీ పీపుల్ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, మెట్రోపాలి హాస్పిటల్ అని చెప్పాను. సో దిస్ ఈజ్ ఫర్ పొజిషనల్. అప్పుడు 2805 ఉంది మెట్రోపాలి హాస్పిటల్స్. ఇన్ఫోసిస్ సేల్ చెప్పినాను 1675లో, ఎప్పుడు ఇది 1 గంటకు చెప్పిన. సో అప్పుడు 1675 ఉంది ఇన్ఫీ. సో ఇక్కడ చెప్పా చూడండి, నిఫ్టీ లుక్స్ మల్టీ డే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఎప్పుడు 1:17 సో టైం ఎంత అవుతుందో చూద్దాం ఫస్ట్. సో వాట్ ఈస్ ద టైం? 12:20, 12:35. ప్రైస్ ఎక్కడుందండి? 16,333 ట్రేడ్ అవుతుంది. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేనేం చెప్పలేదు, స్టిల్ ఐఎమ్ సైడ్ ఉన్నా కొంచెం పక్కకు. సో నేను ఎప్పుడు చెప్పానంటే 1:15 చెప్పిన. ఇక్కడ ఒకసారి టైం చెక్ చేద్దాం. సో కమ్ వాట్సాప్లోకి వద్దాం. ఇక్కడ మీకు టైం ఉంది చూసారా, 1:15 అండ్ 1:18 ఏం చెప్పినా అంటే ఎనీవే ఐఎమ్ సెల్లింగ్ నిఫ్టీ. ఏం చెప్పినా నిఫ్టీని సెల్ చేస్తున్నా. సారీ తెలుగు రాదు. నిఫ్టీని సెల్ చేస్తున్నా అని చెప్పిన. ఓకే, సెల్లింగ్ నిఫ్టీ. ఎక్కడ సెల్ చేస్తున్నా? 16,330 లెవెల్లో సెల్ చేస్తున్నా, రైట్. నేను మై స్టాప్ లాస్ ఈజ్ 16,360. నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటా? నా ఎస్ఎల్ ఇది.
360లో పెట్టుకుంటా. ఓన్లీ 1500 ఈజ్ మై రిస్క్ అని చెప్పిన. 1500 నా రిస్క్. ఒకవేళ నా స్టాప్ లాస్ హిట్ అయినా నా దగ్గర నుంచి 1500 తీసుకోబోతుంది. ఓకే, లెట్ సీ ఇట్ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం చెక్ చేద్దాం, ఇక్కడ ఆర్డర్ ఫ్లోలో చెక్ చేద్దాం. సో 1 గంట అయిందండి, రెడీ టు ఫైట్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే నేను చెప్పిన 1 గంట 15 నిమిషాలు కదా, ఇంకొక 15 నిమిషాలు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. సో ఆల్మోస్ట్ ప్రైజ్ ఎక్కడుందండి, 16,330 లెవెల్స్లోనే. నేను ఎక్కడైతే సేల్ చేశానో సో అదే దగ్గర ఉంది ప్రైజ్. సో టైం చూపిస్తా చూడండి. సో 3:18కి ప్రైజ్ ఎక్కడుందో నేను అక్కడ సెల్ చేశాను. సో 3:05 టైం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నడుస్తున్నది. అయితే చూడండి 16,337 నేను ఎక్కడ సెల్ చేశాను, 16,330 లెవెల్స్. నా స్టాప్ లాస్ ఏం పెట్టుకున్నాను, 16,360 పెట్టుకున్నా స్టాప్ లాస్. ఓకే, ఎస్. సో ఆల్మోస్ట్ ప్రైస్ అక్కడే ఉంది, రైట్. సో ఇది ఏం లెటర్ అంటే అండి, హెచ్. మీకు జూమ్ చేస్తా చూడండి. సో లెటర్ హెచ్ అంటాం. ఆల్మోస్ట్ టైం 1 గంట దాటింది, 1 గంట 15 నిమిషాలు. ఇక్కడే సెల్ చేశానండి 330లో. ఓకే, 16,330. సో చూడండి కొంచెం సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది ఇక్కడ నాకు ఆర్డర్ ఫ్లోలో అయితే కొద్దిగా. 332 నేను ఇక్కడ సెల్ చేశాను ఇప్పుడు. ఓకే, సెల్ చేసా, సెల్ నిఫ్టీ. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. మీరు సౌండ్స్ వస్తున్నాయి కదా, అవేం పట్టించుకోకండి, అదంతే. ఇప్పుడు 328, 329, 330. సో ఇక్కడే ట్రేడ్ అవుతుంది. సో ఐ పీరియడ్ వచ్చాడు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక లెటర్ వస్తుందండి. వీడేం చెప్తున్నాడంటే 330 అంటే 1:30కు ప్రైస్ అనేది 330 దగ్గరే ఉంది. సో నేను ఎప్పుడు సెల్ చేసినానండి, ఆల్మోస్ట్ 1:18కే సెల్ చేసిన కదా. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో. సో ఐ పీరియడ్ నేను జూమ్ అవుట్ చేస్తాను, ఎందుకంటే మీకు కొంచెం చూడడానికి ఇబ్బంది అవుతుంది. జూమ్ అవుట్ చేస్తాను. ఓకే, ఐ పీరియడ్ ట్రేడ్ అవుతుంది. సో మీకు అర్థం కావట్లేదని చెప్పి నేను లైవ్ పెట్టి లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. సో అందుకోసమే ఇది మీకు వన్స్ ఈ వీడియో చూసినాక మీకు పిక్చర్ అనేది క్లియర్గా మీకు కనిపించేస్తుంది. టైం ఎంత అవుతుంది, 1:45 అవుతుంది. మార్కెట్లో ఇంకా ఏం అలజడి అయితే ఏం లేదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను పుట్స్ కూడా తీసుకున్నాను అండి. నిఫ్టీ సేల్ చేశాను అండ్ పుట్స్ తీసుకున్నాను. ఏ పుట్స్ అంటే 16,000 ఐ థింక్ 200, 250 తీసుకున్నా. స్ట్రైక్ ప్రైస్ గుర్తులేదు ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ వీక్లే అండి, ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ పుట్స్ తీసుకున్నాం. చూపిస్తాను అది కూడా లాస్ట్లో. సో పొద్దున ఓన్లీ కాల్స్ ఒకటే కదా నా దగ్గర ఉన్నాయి. సో మధ్యాహ్నం మీకు పుట్స్ కూడా యాడ్ అయింటాయి, లాస్ట్కి చూపిస్తా అది కూడా. సో 16,318 అండ్ 314, 310 స్టాప్ లాసెస్ చూడండి ఎలా కొడుతున్నదో. 308. ఓకే, సో లెటర్ జే పీరియడ్ వచ్చాడు, కిందికి వచ్చాడు, 308 వరకు వచ్చాడు. నేను ఎక్కడ సెల్ చేసా, 330లో కదా. సో 301, 295. మీకు ఇక్కడ చూడండి క్యాండిల్ చూడండి ఎట్లా పడిందో, 285, మళ్ళీ 290, 285. ఓకే, మీకు ఆల్మోస్ట్ డ్రాప్ అయింది, నిఫ్టీ డ్రాప్ అయిపోతుంది. చూడండి మీకు డ్రాప్ అయిపోతుంది నిఫ్టీ. ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి, క్యాండిల్స్ చూడండి ఎలా పడుతున్నాయి, రెడ్ క్యాండిల్స్ మొత్తం అన్ని రెడ్ వస్తున్నాయి. 274, 269. సో చూడండి ఆల్మోస్ట్ 270కి తెచ్చాడు. సో నాది ఎక్స్పెక్టేషన్ ఏమని ఉండే అంటే డేలో వస్తుందని ఉండే, ఇక్కడ వరకు వస్తుందని.
సో ఇక్కడ స్టాప్ లాస్లు ఉండే పొద్దున వాళ్ళే. సో కొట్టుకుంటూ వస్తున్నాడు 262, 262, 256. ఓకే, నేను ఎక్కడ సెల్ చేసినాను? 330 దగ్గర సెల్ చేసినాను. ఓకే, 260, 257, 16,250, 249, 245. స్పీడ్ చూడండి, ఆ స్పీడ్ మొమెంటం చూడండి. ఇది 241, 233 డన్. టార్గెట్ ఇది డన్ 233. సో ఇక్కడ స్టాప్ లాస్ ఉన్నాయి కదా, స్టాప్ లాస్ కూడా కొట్టుబడేశాడు అనమాట పొద్దునవి. 231. ఓకే, గేమ్ ఈజ్ ఓవర్. చూడండి క్యాండిల్స్ చూడండి ఎలా పడ్డాయో. 215, 211 డన్. గేమ్ ఈజ్ డన్, ఓవర్, కంప్లీటెడ్. సెల్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, ఇప్పుడు మీకు ఆ పొజిషన్ చూపిస్తా. సో ఏదైతే పొజిషన్ అప్పుడు తీసుకున్నానో ఆల్మోస్ట్ 24, సో 71,775. మీకు ఇక్కడ ఏం యాడ్ అయినాయి? సో ఇక్కడ మీకు ఇంకా 5 లాట్స్ ఓపెన్ పొజిషన్లోనే ఉన్నాయి. పొజిషన్లో 154 నుంచి 185 ట్రేడ్ అవుతుంది. సో దీన్ని లాస్ట్లో ఈ 5 లాట్ నేను ఎక్కడ క్లోజ్ చేసిన అంటే 210, 205 సంథింగ్ అక్కడ క్లోజ్ చేసాం. మీకు ఇప్పుడు మైనస్కి వచ్చేసి నిఫ్టీ 16,261 ఇంకా కిందికి వెళ్ళిపోయిందిలే. 211 వరకు వచ్చింది, చూపించాను కదా ఇందాక మీకు. దిస్ ఈజ్ ద ఫైనల్. అప్పుడు ఎంత ట్రేడ్ అవుతుంది చూడండి, 197, 200 దాటేసింది. మీకు ఇక్కడ 21,000 యాడ్ అయినాయి. ఇంతకుముందు ఎంత ఉండే ఇక్కడ? సో ఇంతకుముందు ఇక్కడ 14,000 ఉండే. సో 14,000 కాస్త 21,000 అయినాయి అప్పటికి. ఇంకా పడింది కదా నిఫ్టీ, పడతా వచ్చింది కదా. సో నా లైవ్ ప్రాఫిట్ అనేది షేర్ చేస్తున్నా అప్పటికి చేస్తూ వచ్చాము. దెన్ చూడండి మీకు ఇక్కడ 21,000 అయిపోయినాయి. సో మార్నింగ్ వచ్చేసి నేను పొద్దున కాల్ ఒకట్లే తీసుకున్నా, ఓన్లీ కాల్స్ ఉండే కదా. ఈ కాల్ 16,100 కాలు, 16,200 కాలు. మధ్యాహ్నం ఏదైతే ఉందో ఆ ఫాలింగ్లో, ఓకే, ఏదైతే పడతా వచ్చింది కదా నిఫ్టీ, ఎప్పుడైతే నేను సెల్ చేశానో ఆ సెల్ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేశానంటే 10 లాట్లు, 10 లాట్స్ ఏంటివి, 154లో కొంటే 200 దాటింది, 200 ప్లస్ 21,200, 21,660. ఎంత టైం పట్టిందండి? జస్ట్ 40 మినిట్సే. 40 మినిట్స్ ఆఫ్ టైం. లైవ్ ట్రేడ్, లైవ్ ఎగ్జాంపుల్ మీకు విత్ ప్రూఫ్తో కూడా చూపించా. టైం చెప్పాను, ఏ టైంలో తీసుకున్నాను, విత్ ప్రూఫ్. ఓకే, సో మనం మళ్ళీ బ్యాక్ టు మార్కెట్ వచ్చేద్దాం. మీకు ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నా, ఇంతకన్నా మంచిగా చెప్తారు, ఇంతకన్నా చేసుకోగలమంటే రెడీ టు ఐ యాక్సెప్ట్. మీకు చూడండి ఎంత క్యాండిల్స్ ఎట్లా డ్రాప్ అయిపోయినాయో. 100 పాయింట్లు కొట్టేశారండి, 100, 110 పాయింట్లు ఈజీగా కొట్టారు పైనుంచి. ఓకే, సో ఆల్మోస్ట్ క్లియర్, మై జాబ్ ఈస్ డన్. ఇంక ఎగ్జిట్ అయిపోయినా పుట్ సైడ్ నుంచి క్లోజ్ చేసి, చూశారు కదా ఇందాక, క్లోజ్ చేసి పడేశాను, అయిపోయింది, ఖతం. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాను కదా నేను, ఇన్ఫీ సెల్ చెప్పాను. ఇన్ఫీ ఎక్కడున్నాడు? ఇన్ఫియోని చూద్దాం ఎక్కడున్నాడు. ఇన్ఫియో 73 వరకు వచ్చాడు, 75లో సేల్ చెప్పాను. ఓకే, నాట్ ఏ బిగ్ డీల్. ఇన్ఫీ అయితే పెద్ద మీకు ప్రాఫిట్ ఏమి ఇవ్వలేదు, బట్ ఇస్తుంది. పొజిషనల్గా కోసం అని పెట్టుకున్నాను. లూపిన్ ఎడ్ చూద్దాం. లూపిన్ 23కి వచ్చాడండి, మీకు గుర్తుందా? 1136 ట్రేడ్ అవుతుండే. ఇక్కడ 1136 ట్రేడ్ అవుతుంది 11 గంటలకి. ఇక్కడ ట్రేడ్ అవుతుంది 11:36 అలా. ఎక్కడికి వచ్చేసాడండి? 11:23 ఉంది ఇప్పుడు. 20 and 19 కొట్టాడు లో, 11:19 కొట్టాడు. ఓకే, నేను మళ్ళీ కూడా ఒక అప్డేట్ ఇచ్చాను. ఏమని అప్డేట్ ఇచ్చానంటే, నేను 11:13లో ఆర్డర్ పెడుతున్నా అని చెప్పా. చూపిస్తా అది కూడా. సో ఇగోండి, బై లూపిన్ 11:13 ఐఎమ్ ప్లేస్డ్. 2:09కి చెప్పిన, అప్పుడు మీకు 20 ఉంది, 11:20. నేను ఇంకా కిందికి కొడతాడు అనిపించింది లూపిన్. అప్పుడు ఏం చెప్పాను, 1113లో కొనుక్కుందాము, నేను ఆర్డర్ ప్లేస్ చేసినాను, మీరు కూడా ప్లేస్ చేసుకుంటే చేసుకోండి. రైట్, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. కేమ్ బ్యాక్ టు నిఫ్టీ అండ్ ప్లే. సో మీకు ఇది వచ్చేసి కే పీరియడ్ అంటాం. టైం ఎంత అవుతుంది? టైం ఈజ్ ఆల్మోస్ట్
2:20 2:25 అండి. సో క్లోజ్ చేసేసిన. పుట్స్ కూడా క్లోజ్. కాల్ తీసుకున్న పొద్దున, కాల్స్ మార్నింగ్ క్లోజ్ చేసిన, పుట్స్ తీసుకునే మధ్యాహ్నం, పుట్స్ మార్నింగ్, పుట్స్ ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసిన. రైట్. మార్కెట్ అనేది ఇప్పుడు 16,245 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ లెవెల్ ఉంటుంది చూడండి, 16,246. నిఫ్టీ ఈజ్ రొటేటింగ్ అరౌండ్ 16,242 లెవెల్స్. కొంచెం నేను స్పీడ్ ఇంక్రీజ్ చేస్తా. సో మళ్ళీ వాళ్ళ స్టాప్ లాస్ అన్ని కొట్టి పైకి వచ్చాడు. అయిపోయింది. నేను ఇక్కడ ఎప్పుడైతే దిగేశాడో కథం క్లోజ్. నా టార్గెట్ అయిపోయింది. ఆడి వరకు నా ఎక్స్పెక్టేషన్ ఉండే 100 పాయింట్లే నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. 627 సారీ 16,267. సో ఇదే అండి లైవ్ ట్రేడింగ్. మీకు ఎక్కడ కూడా మీకు బ్రేక్ అనేది చూడండి లేదు. విత్ లైవ్ ఎగ్జాంపుల్, విత్ టైమింగ్, విత్ లైవ్ ప్రాఫిట్స్. సో సక్సెస్ఫుల్ పీపుల్కి ఇంతకన్నా మీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది ఎక్కడన్నా. మీరు ఎక్కడ వెతికినా కూడా మీరు యూట్యూబ్లో మీరు ఏ ఛానల్ అయినా చూసుకోండి, లైవ్ ట్రేడింగ్ చెప్పమనండి. ఐ విల్ రెడీ టు యాక్సెప్ట్ లైవ్ ట్రేడింగ్ విత్ టైమింగ్, విత్ మార్కెట్తో పాటి కంబైన్డ్గా. ఆల్ రైట్. 15:28కి లూపిన్ బై అయిపోయినాయి. అంటే ఆ టైంలో నాకు లూపిన్ నేను చెప్పిన లెవెల్ ఏదైతే 13 ఉందో ఆ 13 లెవెల్ వచ్చి నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ టైం హౌ మచ్. ఇప్పుడు మన ఫోకస్ అంతా లూపిన్ మీద పెడదాం. సో 23 ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 285. మళ్ళీ కేమ్ బ్యాక్ టు పెవిలియన్. మనోడు నిఫ్టీ వాడు పైకి వచ్చేసినాడుగా. హీరో కేమ్ బ్యాక్ అంటాంగా అలా. సో హీరో ఈజ్ ద బ్యాక్. 16,269. సో మీకు స్టాక్ వైజ్ ఇవాళ ఐటీ స్టాక్స్ బాగా పర్ఫార్మెన్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి. కొంచెం మరి అంత వీక్గా అయితే ఏం లేవు, కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. లూపిన్ చూడండి 1115, 14, 15 లో 1112 కొట్టింది లో. సో అంటే ఆల్మోస్ట్ 330కి 328కు నా ట్రేడ్ ఏమో ఎగ్జిక్యూట్ అయినట్టుంది. ఓకే. 1113 పెట్టినాను. లో ఇది అండి. లో ఎంత కొట్టింది? 1112.15. ఓకే. లూపిన్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్. నేను బై అయిపోయింది నాది. ఎక్కడున్నప్పుడు చెప్పిన లూపిన్ 1136 ట్రేడ్ అవుతున్నప్పుడు నేనేం చెప్పినానంటే 1120 కన్నా కిందికి వస్తుంది, వచ్చినప్పుడే కొనుక్కుందాం. రైట్. వచ్చింది, కొనుక్కున్నాం. డన్. సో దిస్ ఈజ్ ద లైవ్ ట్రేడ్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ మా పీపుల్స్కి మాత్రమే. సో దీస్ ట్రేడ్ విల్స్ అవైలబుల్ అన్నమాట. ఎవరైతే నా వాట్సాప్ గ్రూప్లో పెయిడ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్. అగైన్ నిఫ్టీ నెక్స్ట్ నా వ్యూ చెప్తా చూడండి. అగైన్ నిఫ్టీ ఈజ్ బ్యాలెన్సింగ్. దెర్ ఈజ్ నో చేంజ్. నిఫ్టీలో ఎటువంటి చేంజ్ లేదు. నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ ఈక్వల్ టు క్లోజింగ్. ఓకే. సేమ్ అగైన్ మీకు ఈరోజు కొంచెం ఏంటంటే పైన పీకు ఎక్కువ స్టాప్ లాస్లు క్లియర్ చేసినారు. అది ఒకటి చెప్పగలను. పైన క్లియర్ చేసినారు. నిన్న ఏం చేసినారు? నిన్న కింద క్లియర్ చేసినారు, ఈరోజు పైన క్లియర్ చేసినారు. ఎలా ఉందంటే ఆడుకుంటున్నారు అనమాట నిఫ్టీతో. వీళ్ళు స్మార్ట్ పీపుల్ ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నారు. స్మార్ట్ పీపుల్ నిన్న కింద క్లియర్ చేసినారు స్టాప్ లాస్లు, ఇవాళ పైన క్లియర్ చేసినారు. ఓకే. సో అదండి ఇవాళ జరిగినది. ఇవాళ మొత్తం ట్రేడ్, ఈ యాక్టివిటీ మొత్తం అయితే మీకు అదే. ఎవ్రీ లెటరు ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నేను పైకి పోయేటప్పుడు బెనిఫిట్ పొందిన కాల్ సైడ్ తీసుకొని, అండ్ ఆఫ్టర్నూన్ కిందికి వచ్చే ముందు మార్కెట్ నిఫ్టీ పడకముందే నేను ఏం చెప్పాను, నిఫ్టీ పడుతుంది, సెల్ చేస్తున్నా నేను. సో నేను నా రిస్క్ ఎంత పెట్టుకుంటా అంటే డే హై పెట్టుకుంటా, ఓన్లీ 1500 ఫ్యూచర్లో అయితే అని చెప్పి ఇక్కడ సేల్ చేసుకున్నా. సో ఆల్మోస్ట్ అక్కడ నుంచి మీకు 100 పాయింట్లు డ్రాప్ ఇచ్చింది. ఓకే. మీకు అదే మీకు క్యాండిల్ స్టిక్లో ఇప్పుడు చూపిస్తా. సో ఇందాక మీరు
మార్కెట్ ప్రొఫైల్లో చూశారు. దెన్ ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్లో చూపిస్తా ఏం జరిగిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో దిస్ ఈజ్ ద వన్ క్యాండిల్, బిగ్ క్యాండిల్ ఎలా డ్రాప్ అయిపోయిందో చూడండి. ఓన్లీ ఒక్క క్యాండిలే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 16,330 నుంచి అండ్ 16,210. సో మీకు దీనికి 5 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. 5 మినిట్స్ పెట్టుకుంటే మీకు ఇట్లా ఉంటుంది డ్రాప్ అనేది. సో ఇక్కడ నుంచి డ్రాప్ అయితేనే వచ్చిందనమాట. నాకు ఈ మూవ్ ముందే తెలుసా అండి? తెలుసా తెలియదా మీరే చెప్పండి. ఆన్సర్ ఈజ్ యువర్స్. కామెంట్లో మీరు కామెంట్ చేయండి. నాకు ఫాల్ అనేది నాకు ముందే తెలుసా తెలియదా? ఓకే, సో ఆల్మోస్ట్ ఇక్కడే కదా నేను సెల్ చేశాను, రైట్? సో ఫాల్ అనేది పడింది, ఆల్మోస్ట్ ఎగ్జిటెడ్. టైమింగ్ ఇక్కడ కూడా ఉంది, టైమింగ్ చూడండి. ఓకే, ఆల్మోస్ట్ నేను ఎక్కడ అండి తీసుకుంది 118కి. ఓకే, 118 అంటే ఇక్కడ ఈ లెవెల్లో సెల్ చేసినాను. కొంచెం అక్కడ బ్యాలెన్స్ అయింది, ఒక్క రవ్వ, హాఫ్ అన్ అవర్ కూడా లేదు, 15 మినిట్స్ తర్వాత ఫాల్ వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫెంటాస్టిక్ వీడియో. ఐ హోప్ మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకంటే కామెంట్లో పెట్టండి. కమింగ్ నా వ్యూ అయితే మళ్ళీ న్యూట్రలే, రేపటి కథ రేపు చూసుకోవాలి. ఇంకా రేపు మళ్ళీ ఫర్దర్ ఎట్లుంటుందో డెవలప్మెంట్ అనేది. సో టుమారోనే నేను లైవ్ మార్కెట్లోనే చెప్పేస్తాను, అప్పు వెళ్తుందా, డౌన్ వెళ్తుందా, లేకుంటే అగైన్ మళ్ళీ న్యూట్రల్లో ఉంటుందా. సో పీపుల్ అనేది ఎటు పోయినా కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నారు. కిందికి వినా మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నారు, పైకి వినా మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నారు. సో స్మార్ట్ పీపుల్ చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ సో అదే అండి, నేను ఇవాళ అయితే అదే చెప్పాలనుకున్నా, మీకు లైవ్ ట్రేడ్ చూపించాలనుకున్నా. ఎందుకంటే కొంతమందికి అర్థం కాలేదని. మీరైతే కామెంట్లో ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూస్తే మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్సీ. నాకి అండ్ మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మీకు నచ్చినట్లయితే వీడియోస్ అయితే. ఓకే, అండ్ మన కంటెంట్ని ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయండి. సో దానివల్ల ఎక్కువ మంది పీపుల్ బెనిఫిట్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సో నేను నా వ్యూస్ అనేది అప్డేట్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. నేను తీసుకున్న ట్రేడ్స్ కానీ, నేను తీసుకున్న ఎనీథింగ్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో మీకు ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ విత్ టైమింగ్తో సహా మీకు ఇంకా ఎవరు చెప్పరు అనుకుంటున్నాను, ఐ హోప్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ డేస్లో అయితే నిఫ్టీ అగైన్ న్యూట్రల్లో ఉంది, ఐ హ్యావ్ నో వ్యూ. మళ్ళీ మనము రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనము కలుసుకుందాం. అంతవరకు గుడ్ నైట్, సీ యూ, బాయ్ బాయ్.